ఉత్తమమైనది నాకు మరణకారమైన అట్లనరాదు. అట్లయితే పాపము ఉత్తమమైన దాన్ని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపము పాపమైనట్లు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏలి అనగా నేను చేయునది నేను ఎరుగును. నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఇచ్చయింపనది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇక దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరన దాన్ని చేసిన యెడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరి నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరగా పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనసునందు ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. అనగా మనసు నియమములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాపము నియమమునకు దాసునై ఉన్నాను. దేవుడు తన వాక్యం మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయతో అందరూ కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రియ దేవుని బిడ్లారా, ప్రియ దేవుని జనాంగమా, మనం చదివిన ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు మనలో జరుగుతున్న అంతరంగ యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే మన జీవితాల్లో ఒక అంతరంగ యుద్ధం జరుగుతుంది. ఒక అంతరంగ యుద్ధం, బయటికి కనిపించే యుద్ధం కాదు. బయటికి కనిపించే యుద్ధం కాదు, ఇది అంతరంగులో జరుగుతున్న ఒక యుద్ధం. చాలా పర్యాయాలు మనము ఈ సంవత్సరాలు వచ్చేటప్పుడు ప్రతి కొత్త సంవత్సరం చాలామంది ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఈ సంవత్సరం ఇలాగా నేను ప్రవర్తించాలి, లేకపోతే ఈ సంవత్సరము నాకు మంచి ఆరోగ్యం కోసం నేనేం చేయాలి, లేకపోతే ఈ సంవత్సరము నా ప్లాన్లు ఏమై ఉన్నాయని మనం చాలా పర్యాలు ప్రతి సంవత్సరం కూడా కొన్ని రెసల్యూషన్ రాసుకుంటాం. కొన్ని రెసల్యూషన్స్ అంటే కొన్ని పద్ధతులు మార్చుకోవాలని రాసుకుంటాం. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వారు, డాక్టర్ వారికి ఏం చెప్తారంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మీరు వ్యాయామం చేయాలి, లేకపోతే మీరు ఆహార నియమాలు పాటించాలి అని చెప్పారనుకోండి. అలాంటి వ్యక్తి మరి ఏమనుకుంటాడంటే నేను ఈ సంవత్సరం నా బరువు తగ్గించుకుంటాను, ఈ సంవత్సరం నా పొట్ట తగ్గించుకుంటాను, లేకపోతే ఈ సంవత్సరం నాకున్న వ్యాధిలో ఉన్న ప్రతి సమస్యను తగ్గించుకుంటాను అనుకుని ఆలోచించి బహుశా ఎక్కడైనా జిమ్లో జాయిన్ అయ్యాడు అనుకోండి. సో జిమ్లో ఎందుకు జాయిన్ అవుతాడు? కొవ్వు తగ్గించుకోవడానికి. ఏం తగ్గించుకోవడానికి? కొవ్వు తగ్గించుకోవడానికి. కానీ ఒకవేళ జిమ్లోకి వెళ్ళి కొవ్వు పెంచుకున్నాడు అనుకోండి, ఏమవుతుందండి అక్కడ? అంటే ఒక వ్యక్తి వ్యాయామంకి వెళ్ళి లేకపోతే జిమ్కి వెళ్ళి ఏది తినకూడదు తిన్నాడు అనుకోండి. అంటే ఏం తినకూడదు? జిమ్కి వెళ్ళే వాళ్ళు బిర్యానీ తినకూడదు, ఏంటి ఆయిల్ ఫుడ్ తినకూడదు, ఇంకా లేస్ తినకూడదు, బ్రెడ్లు తినకూడదు. ఇవన్నీ తింటే ఏమవుతుంది? మనం వెళ్ళి ఎంత కష్టపడినా దానివల్ల ఉపయోగము అంటే 100 క్యాలరీలు పోతే 500 క్యాలరీలు పెంచుకుంటున్నాం. చూడండి, మనకి తెలుసు అంటే ఇది మనం చేయకూడదని తెలుసు, ఇది తింటే మనకి అనారోగ్యం అని తెలుసు, ఇలా ప్రవర్తించడం మంచిది కాదని తెలుసు, ఇలా చేయడమే మంచిది కాదని తెలుసు. కానీ మనం ఏం చేస్తామని చేయకూడనిదే చేస్తూ ఉంటాం. పౌలు గారు ఏమంటారంటే నాకు మంచి తెలిసినా మంచి చేయలేకపోతున్నా. ఐ నో వాట్ ఈస్ రైట్ బట్ ఐఎమ్ అనేబుల్ టు డూ. నేను అందుకే అంటాడు 7వ అధ్యాయంలో చూస్తే ఏమంటాడంటే ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు.
అయితే పాపం ఉత్తమైన దాన్ని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు, పాపమైనట్లు అగుపడి నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముకు నిమిత్తము అది నాకు మరణకరమాయేను. పౌలు గారు అంటున్నారు, ఏలనగా నేను చేయనిది నేను ఎరుగును, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. పౌలు గారు అంటున్నారు, నేను ఏం చేయాలో నాకు తెలుసు, కానీ ఏం చేస్తున్నాను? చేయనది చేయక ద్వేషించినది నేను చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, మన క్రైస్తవ జీవితం అనేది ఇది ఒక పోరాటం. మంచి చెడ్డలను వివేచించే ఒక పోరాటం. మంచి చెడ్డను ఆలోచించి జీవించే జీవితమే క్రైస్తవ జీవితం. చూడండి, క్రైస్తువులు కాకముందు మనకి ఎలాంటి పోరాటం లేదు, మన ఎవరితో పోరాటం లేదు. కానీ ఒక్కసారి మన ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభులో జీవించిన తర్వాత మన యుద్ధంలోనికి వచ్చామని బైబిల్ చెప్తుంది. మన ప్రభువుని అంగీకరించిన తర్వాత మన యుద్ధం స్టార్ట్ అయింది. ఎందుకంటే అంతకుముందు మనం ఈ లోకముతో స్నేహం చేసాము, ఈ లోకంలో మనం జీవించాము, ఈ లోక ఆచారాలు అనుసరించాము, కనుక మనకి ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరితో మనకి ఎలాంటి విభేదాలు లేవు. కానీ ఎప్పుడైతే మనం ప్రభు మార్గంలో జీవించాలనుకుంటున్నామో అప్పుడు నిజమైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నిజమైన పోరాటం స్టార్ట్ అవుతుందండి. మొదటిగా మనం చూస్తే, నేను ద్వేషించినదే నేను చేస్తున్నాను అని పౌలు అంటాడు. నేను ద్వేషించినదే చేస్తున్నాను. ఇది చేయకూడదని తెలుసు, ఇలా మాట్లాడకూడదని తెలుసు, ఇలా ప్రవర్తించకూడదని తెలుసు, ఇలా జీవించకూడదని తెలుసు, అయినా నేను అదే చేస్తున్నాను. చూడండి, ఇది నిజంగా మన జీవితాలకు ఒక షాక్. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు ఈ మాట. ఎవరు? గొప్ప భక్తుడైన పౌలు గారు అంటున్నాడు, నేను చేయాలనుకునేది నేను చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదో దాన్నే నేను చేస్తున్నాను. చూడండి, కొన్ని పర్యాలు మన క్రియలు మనం మోసం చేస్తాయండి. మన క్రియలు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? మోసము చేస్తాయి. మన ఆలోచనలు మనల్ని మోసం చేస్తాయండి. మన ఆలోచనలు మనం మోసం చేస్తాయి, మన క్రియలు మనం మోసం చేస్తాయి, మన తలంపులు మనం మోసం చేస్తాయి. మనలో జరుగుతున్న ఈ యుద్ధాన్ని గురించి ఒకసారి మనం ఆలోచించాలి. మనం చేయాలనుకున్నది చేయక ద్వేషించినది మనము చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో అన్నదమ్ములు ఉన్నారు. ఫస్ట్ అన్నదమ్ములు బైబిల్లో ఎవరు చెప్పండి? ఫస్ట్ అన్నదమ్ములు బైబిల్లో ఎవరు? కయ్యను, హేబేలు. ఫస్ట్ అన్నదమ్ములు బైబిల్ గ్రంథంలో కయ్యను, హేబేలు. ఈ కయ్యను, హేబేలు గురించి మనం చూస్తే ఆదికాండం 4:7 దేవుడు కయ్యూనుతో వచ్చి చెప్తాడు. కయ్యూనుతో ఏమంటాడంటే, కయ్యూను, నువ్వెందుకు నీ మనస్సులో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో పాపానికి చోటిస్తున్నావు? వై యు ఆర్ గివింగ్ స్పేస్ టు సిన్? చదవండి 4:7. నువ్వు సత్క్రియ చేసిన ఎడల, చూడండి ప్రభు ఏమన్నాడు తెలుసా? కయ్యూనుతో అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే, అంటే నువ్వు మంచి క్రియ చేస్తే నువ్వేం చేస్తావు? తలెత్తుకుంటావు. నువ్వు మంచి క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు. కానీ నువ్వేం చేస్తున్నావు? చదవండి, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసండి, నువ్వు సత్క్రియ చేస్తే, మంచి పని చేస్తే, మంచి క్రియ చేస్తే పాపము నేను చూసి పారిపోతుంది. పాపం మనం చూసి ఏం చేస్తుందని? పాపం మనం చూసి పారిపోతుంది. కానీ ఒకవేళ మనలో తప్పుడు ఆలోచన లేకపోతే తప్పుడు విధానంగా మనం జీవించామనుకోండి, పాపం మన కోసం ఎదురు చూస్తుందంట, అది మనలో వచ్చి పట్టుకుంటుందంట. ఇక్కడ ఏం జరిగిందంటే, కయ్యేను తన యొక్క మనస్సులో తన యొక్క సహోదరి పట్ల ఏం కలిగిందో? ద్వేషము ప్రారంభించబడి, ద్వేషము ఏమైందో తెలుసా? చివరికి తన యొక్క సహోదరుని చంపేశాడు. హీ కిల్డ్. చూడండి, హేబేల్ని కయ్యను అది చెడ్డదని తెలుసు, చంపడం చెడ్డదని తెలుసు. దేవుడు చెప్పాడు ఈ ప్రవర్తన మంచిది కాదని చెప్పాడు. కానీ కయ్యను ఏం చేశాడంట? అది చెడ్డదని తెలిసి కూడా చెడ్డదాన్నే చేశాడు. బైబిల్ ఏమంటుందంటే, యాకోబు పత్రిక 1:14 ప్రతి ఒక్కరూ కూడా తన స్వకీయ దురాశల చేత మలచబడి, ప్రతి ఒక్కరిలో ఏముంటుందో తెలుసండి? స్వకీయమైన దురాశ. ప్రతివాడును తన స్వకీయమైన, చూడండి, ప్రతి వారికి ఏముంటుందంటే స్వకీయమైన సొంత దురాశ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? సొంత దురాశ. నాకుంటుంది, మీకుంటుంది, ప్రతి ఒక్కరికి సొంత దురాశ ఉంటుంది. సొంత దురాశ ప్రతి ఒక్కరికి ఉంటుంది.
ఈ సొంత దురాశ ఏం చేస్తుందంటే నేను ఎలాగ ఆనందంగా ఉండగలను, హౌ ఐ కెన్ బీ హ్యాపీ, నేను ఎలా సంతోషంగా ఉండగలను, ఏది నన్ను సంతోష పెడుతుంది, ఏది నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఏది నా జీవితంలో నాకు మేలు కలిగిస్తుందని ప్రతి ఒక్కరూ తన స్వకీయమైన దురాశల చేత ఏం చేయబడతారు, ఎడవబడ్డం అంటే లాక్కొని వెళ్ళిపోతారంట. గత వారం చెప్పాను, ఈ తలంపులు అనేవి ఒక భయంకరమైన యుద్ధ స్థలము. మన తలంపులు ఒక భయంకరమైన యుద్ధ స్థలం. మనం కూర్చున్నాం కానీ మన తలంపులో నిరంతరం ఏమవుతుందంటే ఒక పోరాటం జరుగుతుంది. ఒక పోరాటం, స్ట్రగల్, ఒక పోరాటం. ఈ పోరాటం ఏం చేస్తుందంటే మనలను మంచి చెడ్డలకు మధ్యన వ్యత్యాసాన్ని పరిశీలించే దానికి బదులు మనం ఏం చేస్తామంటే మనము లోపల దేనికి ఎక్కువ శక్తిని ఇస్తామో దానికి విజయాన్ని మనం ఇస్తాం. ఒక తాత మనవడితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతున్నప్పుడు తాత మనవడితో అన్నాడంట, అరే బాబు మనవడా, నా లోపల 2 కుక్కలు ఉన్నాయరా అన్నాడంట. నా లోపల 2 కుక్కలు. తాత ఏ తాత నీ లోపల 2 కుక్కలు ఉన్నాయా? ఏడు తాత 2 కుక్కలు అంటే ఆయన ఒకటి మంచి కుక్క, 2 చెడ్డ కుక్క అన్నాడంట. ఒకటి ఏ కుక్క అంట, ఒకటి మంచి కుక్క, 2ది చెడ్డ కుక్క. మనవడు అన్నాడంట, తాత మరి ఈ 2 కుక్కల్లో ఏ కుక్క గెలుస్తుంది తాత అంటే అన్నాడంట, తాత ఎక్కువగా నేను దేనికి ఎక్కువ ఆహారం పెడతానో ఆ కుక్క గెలుస్తుందిరా అన్నాడంట. ఎక్కువ ఈ 2 కుక్కలో దేనికి ఎక్కువగా ఆహారం పెడతామో ఆ కుక్క ఏమవుతుంది, బలవంతుడిగా మారిపోతాడు. హీ బికమ్ స్ట్రాంగ్. అంటే ఈ మంచి కుక్క ఏంటంటే ప్రేమ, సంతోషము, దయాలత్వం, మంచితనము, ఆశా నిగ్రహము, సాత్వికము, ఆత్మఫలం, ఇదంతా కూడా మంచి. రెండోది ఏంటంటే ఈర్ష, స్వార్థము, అసూయ, కపటము, కుళ్ళు, గర్వము, శరీర కార్యములు. ఒక పక్కనేమో మన జీవితాల్లో ఈ పక్కనేమో దేవుడు కూర్చుంటే ఈ పక్కన దెయ్యం కూర్చుంటుందండి. ఒక పక్కనేమో దేవుడు కూర్చుంటాడు, మరో పక్కనేమంటున్నాడ దేవుడు వచ్చి అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇది చేయకూడదని దేవుడు చెప్తూ ఉంటాడు. ఇక్కడ దెయ్యం అంటది, పర్లేదు, ఇది చేస్తే నీకు మంచిది, ఇది చేస్తే నువ్వు గొప్పవాడైపోతావు, ఇది చేస్తే నీకు చాలా సంతోషం కలుగుతుంది. చూడండి, ఎప్పుడైతే మనము దేవునికి తక్కువ ప్రాధాన్యత ఇస్తామో, అంటే చాలామంది దేవునికి ఎలా తక్కువ ప్రార్థన చేయకపోవడము, దేవుని సన్నిధిలో గడపడకపోవడము, దేవునికి మన విన్నపాలు చెప్పకపోవడము, దేవుని సన్నిధి గోజాడకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఆత్మీయంగా బలహీనులుగా మారిపోతాం. విల్ బికమ్ వీక్ పీపుల్. అంటే ప్రతి ఒక్కరు కూడా తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి, అంటే ఈడ్చిబడి ఏం చేయబడుతున్నారు, మరల కొల్పబడిన వారే ఏం చేస్తున్నారంటే మరల కొల్పినబడిన వారే శోధించబడుతున్నారు. అంటే వారిలో ఒక యుద్ధం జరుగుతుందండి, మనలో ఒక యుద్ధం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నామంటే స్వకీయమైన దురాశల చేత ఏడ్చబడుతున్నాము. ప్రభునందు ప్రియమైన సంగమ, పౌలు గారు అంటున్నారండి, పౌలు గారు అంటూ మన అందులో ఒక సంఘర్షణ జరుగుతుంది. ఒక సంఘర్షణ, అది క్రియమూలమైన సంఘర్షణ. మొదటిది క్రియమూలమైన సంఘర్షణ. క్రియమూలమైన సంఘర్షణలు మనం జీవిస్తున్నామండి. నేను ద్వేషించినదే చేస్తున్నాను, ద్వేషించినదే చేస్తున్నాను అంటాడండి. కాబట్టి ఈ ద్వేషించేది ఎక్కడ ప్రారంభించబడుతుంది? అంతరంగంలో ప్రారంభించబడుతుంది. అంతరంగములో. ఈ అంతరంగము ఇది చాలా లోతైనదండి, చాలా లోతైనది. మనం అక్కడ కూర్చున్నాం, నేను ఉంచున్నాను, నా అంతరంగంలో మీ గురించి ఏమనుకుంటున్నానో మీకు తెలియదు. మీ అంతరంగంలో మీరు నా గురించి ఏమనుకుంటారో నాకు తెలియదు. మీ అంతరంగము ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ఎందుకంటే దావీదంట 139 సంకీర్తనలో నా అంతరంగంలో సమస్తాన్ని ఎరిగినవాడు. నేను కూర్చునుట, నేను లేచుట, నా తలంపులు పుట్టక మునిపే అవన్నీ కూడా నీకు తెలుసు. కాబట్టి ఈ యొక్క పోరాటం అనేది మన మైండ్లో స్టార్ట్ అవుతుంది. మన ఆలోచనలో ఇవి కేంద్రీకృతంగా మారిపోతాయి. అంతరంగంగా ప్రారంభించబడి అది చివరికి రూపాంతరంగా అదేమవుతుందంటే వ్యక్తపరచబడుతుంది. కయ్యేనుకు అసూయ వచ్చింది ఎవరిపైన?
హేబేల్ పైన అసూయ వచ్చింది. ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? అంతరంగంలో స్టార్ట్ అయింది. అంతరంగంలో స్టార్ట్ అయింది. అతడు క్రియ మూలంగా ఏం చేసి కత్తి తీసుకొని తమ్ముడిని నరికేశాడు. రెండోది, ఒకటి క్రియమూలమైన పోరాటం అయితే పౌలు అంటారు. రెండోది 7:18 వచనంలో, రోమా 7:18 చూస్తే 7:18 చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింప దగదని నేను ఎరుగుదును. పౌలు గారు అంటున్నారండి, మన శరీరంలో మంచిది ఏది కూడా ఉండదంట. దట్స్ నథింగ్ గుడ్. మంచి చేయాలని కోరిక ఉంది, కానీ దాన్ని మనం చేయలేకపోతున్నాం. ఇది క్రియల కంటే చాలా లోతైనదండి. మన మనసులో మంచి కోరిక ఉంది, మంచి ఆలోచన ఉంది, కానీ ఈ మంచి ఆలోచన, ఈ మంచి కోరిక ఏం చేస్తుందంటే మన శరీరాన్ని బలహీనంగా మార్చేస్తుందండి. ఒక అద్భుతంగా క్రికెట్ ఆడే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అద్భుతంగా క్రికెట్ ఆడతాడు. అతను ఏ మ్యాచ్ ఆడినా 100 స్కోర్ చేస్తాడు అనుకోండి. ఇతడు ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు పోయాయి అనుకోండి. ఇప్పుడు కాలు పనిచేయవు, చేతులు పనిచేయవు, రెండు చచ్చబడ్డాయి. ఈ రెండు కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. ఇప్పుడు అతను క్రికెట్ చూస్తున్నప్పుడు ఒకవేళ బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకుంటాడు, ఈ బ్యాట్ ఇలా పట్టుకోకూడదు, ఈ బ్యాట్ అలా కొట్టాలి, ఈ బంతిని ఇలా కొట్టాలి, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఏం పని చేయట్లేదు? కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. అంటే బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలుసు, బంతి ఏ విధంగా వస్తే బంతిని ఎట్టు కొట్టాలో తెలుసు, అన్నీ తెలుసు. కానీ అతడు ఏం చేయలేడు? బ్యాట్ పట్టుకోలేడు, బంతిని కొట్టలేడు. కానీ ఎలా కొట్టాలో తెలుసు, కానీ కొట్టే శక్తి తన శరీరంలో లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అతని కోరిక నిజమైనదే, కానీ అతడు తన శరీరం బలహీనంగా ఉంది. యేసుప్రభు శిష్యుడైన పేతురు గారు, యేసుప్రభు వారు ఇంకా కొన్ని దినాల్లో, ఇంకా కొన్ని గంటల్లో అప్పగించబడుతున్నప్పుడు పేతురు గారు అంటారు, ప్రభువా, నీతో పాటు నేను చెరసాలకు కూడా వస్తాను, నీతో పాటు నేను చనిపోతాను, ఐఎమ్ గోయింగ్ టు డై విత్ యూ. తన ఆత్మతో మాట్లాడుతున్నాడు దేవునితో. ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను వస్తాను. లూకా సువార్త 22:33 అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను వస్తాను. చదవండి, లూకా 22:33 చూడండి. లూకా 22:33. లూకా 22:33. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమగు వరకును వెళ్ళుటకు, ప్రభువా, ఇదో నీతో చెరసాల వరకును, అంత మాత్రం కాదు, నీతో పాటు చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడండి. అంటే మనసులో మంచి ఆలోచన ఉంది, తన కోరిక ఉంది. ఏం కోరికంట? యేసుప్రభుతో పాటు నేను ఉండాలి, యేసుప్రభుని చంపేస్తుంటే ఆయనతో పాటు నేను చంపబడాలి. కోరికైతే ఉంది, కానీ పరీక్ష సమయంలో అతడు ఏం చేశాడంట? 3 సార్లు మాట తప్పాడు. ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనం. యేసుప్రభు వారు అంటారు, గెత్సెమనే తోటలో అందరు ప్రార్థిస్తున్నప్పుడు శిష్యుల దగ్గరికి వస్తాడు. మత్తయి 24:41 ప్రభు అంటాడు, ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ మీ శరీరము ఎలాగుందో తెలుసా? బలహీనంగా ఉంది. చూడండి, ఇది ఒక పోరాటం. శరీరానికి ఆత్మకు మధ్యన ఒక పోరాటంలో మనం ఉన్నామండి. ఆత్మ అంటుంది, ఆత్మ మంచి చెప్తుంది, శరీరము చెడ్డదాని చెప్తుంది. ఆత్మ ఇలా ఉండాలని చెప్తుంది, శరీరం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్తుంది. శరీరము దేవునికి ఇష్టమైన, ఆత్మ దేవునికి ఇష్టమైనవి చెయ్యాలని ఆత్మ చెప్తుంది. శరీరము నీకు ఇష్టమైనది చెయ్యని శరీరం చెప్తుంది. ఈ రెండింటిని వచ్చిన మనం ఏమవుతున్నామంట? పోరాటం చేస్తున్నాం, ఫైటింగ్ అవుతుంది. దేర్ ఇస్ ఎ స్ట్రగుల్. ఒకటి, క్రియమూలమైన పోరాటం చేస్తున్నాం, క్రియమూలమైన పోరాటం ద్వేషించినదే చేస్తున్నాము. రెండోది, మనము మంచి చేయాలని కోరుకుంది, కానీ దాన్ని మనము చేయలేకపోతున్నామండి. మూడోది, వ్యక్తిత్వపు పోరాటము. అంటే దీన్ని ఏమంటామంటే
పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే వ్యక్తిగతపు పోరాటం. అంటే ఒకదాన్ని చేయడం మనము చేయకుండా 20 వచ్చుల్లో మనం చూస్తే రోమాపత్రిక 6:20లో చూస్తే రోమ 6:20 నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించి పాపమే గాని ఇకను నేను కాదు. నాలో ఉన్న పాపము చేస్తుంది అంటున్నాడు పౌలు. నాలో ఉన్న పాపం చేస్తుంది. చూడండి, మనము యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం కొత్త సృష్టిగా చేయబడ్డాము. వి బికమ్ ఏ న్యూ క్రియేషన్. మనము నూతన సృష్టిగా చేయబడ్డాము. నూతన సృష్టిగా మనం చేయబడ్డాము. అంటే ఈ నూతన సృష్టి మనల్ని ఎలా మార్చిందంటే మనల్ని పాపాన్ని ద్వేషించేవారుగా మార్చింది. పాపాన్ని ద్వేషించేవారుగా. నేను ప్రభుని అంగీకరించినప్పుడు చాలా భయంకరమైన వ్యక్తిని అనుకోండి. అంతకుముందు నాకు ఏమేమి ఇష్టమో ఇప్పుడు నాకు అవన్నీ కూడా చెప్పండి. నాకు ద్వేషం. నేను 9th 10th చదివేటప్పుడు ప్రతిరోజు ఏంటంటారు నైట్ షోలు ఉంటాయి కదా, ప్రతిరోజు నైట్ షోలకి వెళ్ళిపోయేవాడిని. మా అమ్మ పెంచుకున్నమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత మా మేనత్తోళ్ళ దగ్గరికి వచ్చాను. ప్రతిరోజు నైట్ షోలే. ఒకరోజు అయితే కంటిన్యూ 30 రోజులు చూసాను ఒక సినిమా. పేరు చెప్పను నేను. అప్పుడు ఫ్రెండ్స్తో తిరగాలనే ఆశ. ఇగోండి ఇప్పుడు ఆ మైకులు ఉన్నాయి కదా, జనాన్ని తీసుకెళ్ళి అదొక అప్పుడు అదేంటో తెలుసా, అప్పుడు అదొక ఆనందం. అందరు తెలిపోతే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. దాని ముందు డ్యాన్స్ చేస్తే ఎంతో సంతోషం అనుకునేవాడిని. ఇప్పుడు అవన్నీ కూడా ఏంటి చెప్పండి, నాకు అసహాయం. ఒకప్పుడు నాకు అది ప్రేమ, ఒకప్పుడు నాకు ఇష్టము, ఒకప్పుడు అదంటే నాకు ఎంతో ఉత్సాహం. కానీ ఇప్పుడు అవన్నీ చూస్తా నాకు ఎలా అనిపిస్తుంది అంటే కక్కేసిన ఆ యొక్క వాంతులా కనిపిస్తాయి నాకు. అవి నాకు ఇప్పుడు ఇష్టము, ఒకప్పుడు ఇష్టం, కానీ ఇప్పుడు నాకు అవి ద్వేషం. ఏమైందంటే ఐ బికమ్ ఏ న్యూ క్రియేషన్. ఇప్పుడు నేను నూతన సృష్టిగా చేయబడ్డాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, చూడండి, మనం ఆలోచిస్తే ఈ పాపం అనేది ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుందో తెలుసా, మనలను ప్రలోభ పెడుతుంది. పాపం మన వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది. మీరు పాపాన్ని పిలవవసరం లేదండి. పాపాన్ని మీరు పిలవవసరం లేదు. పిలవకుండానే వచ్చేది ఏదైనా ఉందంటే అది పాపము. అది మీలోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుందంట? నాలో నివసించు పాపము. మనలో దేవుని ఆత్మ ఉంటుంది, ఒక పక్కన పాపం కూడా ఉంటుంది. మనలో 2 ఉన్నాయి పోరాటాలు. ఈ రెండిట్లో మనం దేన్ని ఎక్కువగా పోషిస్తామో దానికి మనం బలాన్ని ఇస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో జరిగేది ఏంటి తెలుసా, మనలో ఉన్న పాపము మన పైన ఏలుబడి చేయాలనుకుంటుందని. అందుకే 57వ సంకీర్తన 10వ చరణంలో దావీదు తెలుసు ఇది చేయకూడదని తెలుసు, కానీ దావీదు చేయకూడదని తెలిసి కూడా దావీదు తన స్నేహితుడైన యూరియా భార్య అయిన బెత్షెబాను ఏం చేశాడో తెలుసా, తనతో సంబంధాన్ని పెట్టుకొని తన స్నేహితుని చంపేశాడు. తన సొంత స్నేహితుడే యూరియా తన స్నేహితుడు భార్యని ఏం చేశాడు, తన భార్యగా చేసుకున్నాడు. అది తప్పని తెలుసు. హీ నోస్ దట్ ఈస్ రాంగ్ కాదు, పాపం అని తెలుసు. కానీ అతడు ఏం చేశాడు, పాపం చేత ఏడవబడ్డాడు. అందుకే అతడు పశ్చాత్తాపంతో 57వ సంకీర్తన 10వ వచనం మాట రాస్తున్నాడు. 57వ సంకీర్తన 10వ చరణంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. ఏమన్నాడు తెలుసండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో, ఏమన్నాడు తెలుసా, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. నూతనంగా మన అంతరంగంలో స్థిరమైన మనసు కావాలి. స్థిరమైన మనస్సు అంతరంగంలో ఉండాలండి, బయటికి కాదు. అంతరంగంలో స్థిరమైన మనసు ఉండాలి. అది పుట్టించేవాడు దేవుడు మాత్రమేనండి, దేవుడు మాత్రమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, 2 కొరింథీ 5:17 కాబట్టి క్రీస్తునందు ఎడల
సమస్తము క్రొత్తగా అయిపోయాయి, పాతవి గతించిపోయాయి. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచించవలసింది, మనకి నిరీక్షణ ఉందా? ఇప్పుడు మన మనసు పాడైపోయింది, మన క్రియలు పాడైపోయాయి, మన వ్యక్తిత్వం పాడైపోయింది. ఒకటి, మన క్రియలు పాడైపోయాయి. రెండు, మన మనసు పాడైపోయింది. మూడు, మన వ్యక్తిత్వం పాడైపోయింది. ఇప్పుడు మనకు నిరీక్షణ ఉందా? పౌలు అంటున్నాడు ఉంది అంటున్నాడు. అని పౌలు ఏమన్నాడు తెలుసా? ఉంది. 24 వచనంలో, రోమా 7:24లో పౌలు గారు అంటారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. పౌలు గారు అన్నారు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. దౌర్భాగ్యుడంటే తెలుసు కదా, దౌర్భాగ్యుడంటే ఏమీ లేనివాణ్ణి, నిస్సహాయ స్థితిలో ఉన్నవాణ్ణి. నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము లోనగు శరీరము. ఈ శరీరం ఏదైతే నన్ను పాపములో ముంచివేస్తుందో, ఈ పాపంలో ముంచివేసే శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అదేటో తెలుసా? నన్ను ఈ పాపము నుంచి, నా శరీరము నుంచి నన్ను విమోచించేవాడు ప్రభువైన యేసు. ఎవరండి? ప్రభువైన యేసు. మన క్రియలను, మన మనస్సును, మన వ్యక్తిత్వం, మన క్రియలు, మన మనస్సు, మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చగలిగిన వాడు యేసు ప్రభువారు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా క్రియలు, నా మనస్సు, నా వ్యక్తిత్వం, వీటిని మనము ప్రభు దగ్గర సమస్యను నిజాయితీగా ప్రభువు చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి మీరు జబ్బు ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్కి ఏం తెలుస్తుందా? డాక్టర్కి ఏం తెలుస్తుందా? డాక్టర్ ముందు కూర్చొని నోరు మూసుకొని డాక్టర్కి అలా చూశారనుకోండి, డాక్టర్కి ఏం తెలుస్తుందా? డాక్టర్కి ఏం చేయాలి? మీరు చెప్పాలి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇక్కడ బాధ ఉంది, నాకు ఇక్కడ నొప్పి ఉంది, నాకు ఈ విధంగా ఉంది. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? మీ రోగాన్ని నిర్ధారించి రోగానికి తగిన మందును ఆయన మీకు ఇస్తాడు. ఒకవేళ లేని జబ్బు ఉందని చెప్పారనుకోండి, ఉన్న జబ్బు ఎక్కువైపోతుంది, లేని జబ్బు కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వచ్చి నిజాయితీగా మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మనలో ఎవ్వరు నీతిమంతులు కాదండి, ఎవ్వరు 100% పర్ఫెక్ట్ కాదు. ఒక యేసు ప్రభు ఒకడే పర్ఫెక్ట్. మనందరూ పాపులమే. మన ప్రభు దగ్గరికి వచ్చి మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మనకు మనమే నీతిమంతులని చెప్పుకోకూడదు. అలాగే ఒకవేళ మనకు మనమే నీతిమంతులు అనుకోండి, మన అబద్ధికులం అంట. ప్రభు దగ్గర రావాలి, మనస్ఫూర్తిగా నిజాయితీగా ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. అడుగుదాం ప్రభుని, ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నాకు సహాయం చేయండి, నన్ను నడిపించండి, నాకు హెల్ప్ చేయండి. ఇదిగో నాయన చేయకూడదని చేస్తున్నాను, ఇది చేయకూడదని తెలుసు కూడా అదే చేస్తున్నాను, కానీ ప్రభువా ఇట్టి మరణము నుండి, లోనవు శరీరము నుండి నన్ను విడిపించేవాడు నీవు మాత్రమే ప్రభువా అని మనం ఏం చేయాలంట? ఆయన సహాయం కోసం మనము అడగాలి, దేవుని అడగాలి. ప్రభువా నాకు కొత్త స్వభావం ఇవ్వండి, కొత్త స్వభావం, న్యూ క్యారెక్టర్. కొత్త స్వభావం కోసము ప్రభువుని మనం ఏమడగాలి తెలుసండి? అడగాలి. యోహాను 15:15 అంట, నా యందు నిలిచేవాడు బహుగా ఫలించునంట. నా యందు నిలిచినవాడు బహుగా ఫలించును. నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. ప్రభువుని వచ్చి అడుగుతాం, ప్రభువా ఇది నాయన నేను ఫలించాలనుకుంటున్నాను, నేను బహుగా ఫలించాలనుకుంటున్నాను, నేను అభివృద్ధి చెందాలనుకుంటున్నాను ప్రభువా. అయితే ఇది నాకు మీకును మధ్యన ఒక గోడగా ఉంది నాయన, ఈ గోడను యేసు నామములో పగలగొట్టండి అని మీరు ఏం చేయాలి? ప్రభుకి ప్రార్థన చేయాలి, దేవుని సహాయం కోసం అడగాలి. ప్రభువా నాకు సహాయం చేయండి, ఎందుకంటే యెహోవా నా కాపరి, ఆయనే మన కాపరి, ఆయనే మన సహాయం చేయవాడండి. కాబట్టి
మనం పాత మనిషిని పక్కన పెట్టాలి. మనలో ఇద్దరు మనుషులు ఉన్నారు, పాత మనిషి, కొత్త మనిషి. పాత మనిషి, కొత్త మనిషి. ఈ పాత మనిషికి కొత్త మనిషి మధ్య రోజు ఏమవుతుంది? ఫైటింగ్ అవుతూ ఉంటుంది. పాత మనిషి ఒక్కోసారి బయటకు వచ్చేసి అక్కడికి వచ్చి మాట్లాడుతాడు, నీకు బుద్ధి ఉంది అసలు? నువ్వేటి ఇంత చీప్గా అయిపోతున్నావు? నువ్వు అలాగుండాలి ఇలాగుండాలని ఈ పాత మనిషి ఏం చేస్తాడంట? మన శరీరంతో మన మనసుతో మాట్లాడి గలిబిలి చేస్తాడు. పక్కనేమో ఇంకో పక్కనేమో కొత్త మనిషి వచ్చి అంటాడు, ఇది మంచిది కాదు. ప్రభునందు ప్రియమైన సంగమా, చివరగా మీరు అనుభవించే ఈ అంతరంగ పోరాటము, వీటి నుంచి మీరు బయటికి రావాలంటే దేవుని పరిశుద్ధాత్మ సహాయం మీకు కావాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసండి? మన హృదయంలో అంతరంగంలో పాపాలను మనకు తెలియపరచడానికి. మన అంతరంగంలో పాపాలు మనకు తెలియపరచడానికండి. చూడండి, చనిపోయిన వారు పోరాటం చెయ్యడు, పోరాటము జీవం ఉన్నవాడే చేస్తారు. మనం క్రీస్తులో జీవం కలిగిన వారు కనుక మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి నిరాశ చెందొద్దు, బాధపడొద్దు. దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ జీవన పోరాటములో, మన యుద్ధములో మనతో పాటు విజయశీలుడు ఉన్నాడు. ఆయన యుద్ధాన్ని గెలిచాడు ఆల్రెడీ. సాతర్బ యుద్ధాన్ని గెలిచాడు. సృష్టిపైన యుద్ధంలో గెలిచాడు ఆయన. ఆయనకి సర్వలోకము ఆయనకు అప్పగించబడింది, సర్వాధికారం ఆయనకు అప్పగించబడిందండి. కాబట్టి ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు, రండి ప్రభు దగ్గరికి వద్దాం. మన అంతరంగములో ఏదైతే మనం పోరాటం చేస్తున్నామో, మన సొంత శక్తితో మన విజయాన్ని పొందలేము. మనకు దేవుని సహాయము కావాలి, దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం అడుగుదాం. ప్రభువా, నాకు ఈ సహాయం చేయండి, నన్ను నడిపించండి అని మన పోరాటాన్ని ప్రభువుకి అర్పిద్దాం. స్వేచ్ఛను పొందుదాం, స్వతంత్రంగా జీవిద్దాం, దేవుని ఆనందాన్ని కలిగి జీవిద్దాం, సంతోషంతో ప్రభువులో జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక కొద్ది నిమిషాలు ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభుని అడగండి. మీ క్రియలు, మీ మనస్సు, మీ వ్యక్తిత్వం పోరాటం జరుగుతుందేమో. ప్రియ సంగమా, కుమార్తె, కుమారుడా, ఈరోజు ప్రభు మనతో అంతరంగ పోరాటం గురించి మనతో మాట్లాడారు. మేలని చేయి నెరిగి కూడా అలాగ చేయలేకపోతున్నాము. ఇది మేలని తెలుసు, ఇది మంచి అని తెలుసు, ఇది పరిశుద్ధమైనదని తెలుసు, కానీ మనం చేయలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? పాపం మనలను లాగుతుంది. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత మరలింపబడి ఏడవబడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీరు దేని చేత ఏడవబడుతున్నారు? దేని చేత పట్టబడ్డారు? ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభువా, అవును నాయన, ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి. నన్ను స్వతంత్రురాలుగా చేయటానికి, నన్ను స్వతంత్రుడిగా చేయటానికి, నా పాపాల కొరకు, నా అపరాధాల కొరకు మీరు శిలువ పైన మరణించారు. నా శరీరం పైన, నా వ్యక్తిత్వం పైన, నా క్రియల పైన మీరు సర్వాధికారం పొంది ఉన్నారు. తండ్రి, దయతో నేను పాపిని నాయన, నేను పాపిని, నన్ను క్షమించండి. నా అంతరంగములో నూతనమైన మనసు నూతనంగా పుట్టించండి. దావీదు ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఈ రాత్రి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించే స్థిరమైన మనస్సు నాకు కలగజేయండి. ప్రార్థన చేద్దాం.